ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టుతో ఒకదారనాల, లేకపోతే గనక పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో కానీ పోదనాలో. జ్యోతి బుద్ధి మోడీ వ్యతిరేకం, బీజేపీ వ్యతిరేకం, తప్పులేదు. కాకపోతే శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నాడు అన్నట్టు ఎప్పుడూ ప్రతి మంచి సందర్భంలో కూడా జగన్ది ఎట్లా ద్వేషిస్తుంటారో అదే సందర్భంలో మోడీది కూడా ద్వేషిస్తుంటారు. పోనీ అందరి మీద అట్లా రాస్తారంటే చంద్రబాబు ఏం చేసినా అద్భుతమనే రాస్తారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసినా అద్భుతమనే రాస్తారు. అంటే అక్కడే పక్షపాత ధోరణి, పక్షవాతంలా జర్నలిజానికి ఒక పక్షవాతం, వాళ్ళ పక్షపాతం. ఇప్పుడు తాజాగా చూస్తే ఒక వార్త రాసుకొచ్చింది. విత్తు నాటిన వారికే ఫలాలు లభించకపోవచ్చు, అయోధ్య రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అనేక మంది ప్రముఖులు సోమవారం అంగరంగ వైభోగంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కనిపించకపోవడం ఎందుకు ఉదాహరణ. నాడు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కొందరు ఇప్పుడు జీవించలేరు. ఉన్న కొద్ది మందిలో కొందరు వయోభారంతో రాలేకపోతే, కొందరు మీకు వయసు అయిపోయింది, ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రావద్దంటూ ముఖం మీదే చెప్పేశారు. అట్లాంటి వాళ్ళలో ముఖ్యులు రామజన్మభూమి ఉద్యమం అవగానే గుర్తొచ్చే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి. వీరిలో అద్వానీ వయసు 96 సంవత్సరాలు కాగా మురళీ మనోహర్ జోషి వయసు 90 ఏళ్ళు. వీరిద్దరూ ఈ కార్యక్రమానికి రావడం తప్పనిసరి అని పేర్కొంటూనే వాళ్ళ వయసు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రావద్దని విజ్ఞప్తి చేసినట్టు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సెక్రటరీ చెంపత్రాయ్ నెల రోజుల క్రితమే ప్రకటించారు. తాను రావద్దని చెప్పినప్పటికీ వస్తానని జోషి మొండికేశారని, కానీ ఆయనకు మోకాళ్ళ సర్జరీ అయినందున చలిని తట్టుకోలేరు కాబట్టి రావద్దంటూ పదే విజ్ఞప్తి చేశానని చెంపత్రాయ్ అప్పట్లో వెల్లడించారు. ఈ విషయం బయటికి రాగానే దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో హెచ్పీఆర్ఎస్ఎస్ వెళ్ళి ఇద్దరిని ఆహ్వానించారట. ముందు ఆహ్వానించి రావద్దని చెప్పారు అని రాసి వీళ్ళే మళ్ళీ జనమందరూ గొడవ చేశాక అప్పుడు వెళ్ళి ఆహ్వానించారని రాస్తారు. ఇంతకంటే నీచం మరేమైనా ఉంటుందా? రెండవది, అక్కడ నిన్న దాదాపుగా 4 నుంచి 5 గంటల పాటు అట్లాగే కూర్చోవాల్సి వచ్చింది. ఓపిక వీళ్ళకు ఉండేదా ఆ పరిస్థితి? అట్లాగే ఎలాంటి కుర్చీ, ప్లాస్టిక్ కుర్చీలో అట్లా కూర్చోగలుగుతారా? అదే కదా చెప్పింది. రెండవది, అసలు వాళ్ళకి ఫలం దక్కదు. మరి ఎన్టీఆర్ విషయంలో అట్ట ఎందుకు రాయరు? ఎన్టీఆర్ కుటుంబం ఏమైపోయింది? ఎన్టీఆర్ కట్టుకున్న భార్య లక్ష్మీపార్వతి తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎన్టీఆర్ కొడుకేమో నారా చంద్రబాబు నాయుడు గారికి కనీసం మంత్రివర్గంలో స్థానం కూడా దక్కలేదే, ఆయన ఒక ఎమ్మెల్యేగా అట్ట పడున్నాడే. మరి విత్తు నాటింది ఎవరక్కడ? తెలుగుదేశం, నందమూరి తారక రామారావు కదా. ఆయన కొడుకులకి ఏం ఫలాలు దక్కినాయి? మరి ఆయనకేం ఫలం దక్కింది? మరి అది రాశారా అక్కడ? ఎట్లా అన్న ఆ యాంగిల్లో రాశారా? లేదే. ఇక్కడ అద్వానీ తనే స్వయంగా చెప్పాడు, అయినా సరే మేము ఇట్లాగే రాస్తాం, మా బుద్ధి ఇంతే అన్నటువంటిదే జ్యోతి లక్షణం.